guys, welcome back to another video. లాస్ట్ వీడియోలో మనం వేరియబుల్ అండ్ సపరబుల్ గురించి డీటెయిల్గా చూసాము. ఈ వీడియోలో మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూద్దాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టూ టైప్స్, నార్మల్ అండ్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్. నార్మల్ అంటే నార్మల్గా ఉంటుంది, ఎక్స్ బై వైని ఈజీగా మనం సపరేట్ అవుట్ అంటే ఎక్స్ బై వైని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ అంటే ఎక్స్ బై వైని క్రియేట్ చేయాలంటే నువ్వు ఉన్న ఈక్వేషన్ రెడ్యూస్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. డెఫినెట్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ప్రాసెస్ చాలా లాంగ్. సో ఇప్పటివరకు అయితే రాలే ఆ క్వశ్చన్. సో నేను ఈ ప్రాసెస్ చెప్తాను, ఇది వస్తే ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి స్టార్ట్ చేద్దాం. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డివై బై డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ న్యూమరేటర్లో ఒక ఫంక్షన్ ఉంటుంది, డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. లేకపోతే ఏదన్నా ఒక ఫంక్షన్లో ఎక్స్ అండ్ వై రెండు ప్రజెంట్ అయి ఉండాలి. ఎక్స్ అండ్ వై రెండు ప్రజెంట్ అయి ఉండి మనకి దాని పవర్ ఈక్వల్ అనిపించాలి. ఓకే, అర్థమైందా? సపోజ్ ఫంక్షన్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది. ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్. దీని హోమోజీనియస్ అని మనం ఎలా చెప్తున్నాము? ఇప్పుడు పవర్ చూడాలి. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఓకే, పవర్ 2. వై స్క్వేర్ ఉంది, పవర్ 2. ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది. సో 1 + 1 2. ఓకే, వీ నీడ్ టు యాడ్ ది పవర్స్ వెన్ దే ఆర్ ఇన్ మల్టిప్లికేషన్ ఇన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇలా మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసి కన్సిడర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్కి 2 ఉంది, వై స్క్వేర్కి 2 ఉంది. సో మనకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే ఈజియెస్ట్. అంటే అన్ని టైప్స్లో కల్లా ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలగలం అనిపిస్తే అది ఇదే, వేరియబుల్ అండ్ సపరబుల్ తర్వాత. ఓకే, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2xy. ఈ ఫంక్షన్కి 2 హైయెస్ట్ పవర్, ఈ ఫంక్షన్కి 2 హైయెస్ట్ పవర్, ఈ ఫంక్షన్కి కూడా 2. ఎక్స్కి 1, వైకి 1, సో 2. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు టేక్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ యాజ్ కామన్. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ నుంచి హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మొత్తం న్యూమరేటర్ అండ్ డినామినేటర్లోంచి ఎక్స్ స్క్వేర్ని కామన్ తీసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ నాకు 1 మిగులుతుంది, మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2xy బై ఎక్స్ స్క్వేర్. ఓకే, దీనిలో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ డివైడ్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎప్పుడైతే నేను మళ్ళీ రివర్స్ మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి నాకు అట్లాస్ట్ ఇదే వచ్చేస్తుంది కదా. సో అందుకే నేను ఇలా మల్టిప్లై చేశాను. ఈ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్స్ అండ్ 1 మైనస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ బై స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2y బై ఎక్స్. ఓకే, 2y అపాన్ ఎక్స్. ఇప్పుడు నీకు నీ ఈక్వేషన్ ఇలా క్రియేట్ అయింది. డివై 1 మైనస్ వై అపాన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఆఫ్ వై అపాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్. ఇప్పుడు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఓన్లీ వన్ సబ్స్టిట్యూషన్. హోమోజీనియస్ అని వచ్చిందంటే ఈజీ, ఓన్లీ వన్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఆర్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ వేరియబుల్. ఓకే, ఐ విల్ కన్సిడర్ యాజ్ వి. వై అపాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి. దిస్ ఈస్ ద ఓన్లీ సబ్స్టిట్యూషన్ వీ విల్ యూస్ ఫర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం చేద్దాం. వై అపాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకంటే నేను డివై బై ఇప్పుడు వై బై ఎక్స్ని నేను వీతో రిప్లేస్ చేస్తున్నా. నాకు ఈ డివై బై డిఎక్స్ కూడా ఉండకూడదు, నాకు డెరివేటివ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఉండాలి. అర్థమైందా? నేను వై బై ఎక్స్ని వీతో రిప్లేస్ చేస్తున్నప్పుడు నా డెరివేటివ్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వి ఉండాలి. సో ఐ విల్ డిఫరెన్షియేట్ దిస్ వన్. వై ఈజ్ ఈక్వల్ టు విఎక్స్, ఎక్స్ మల్టిప్లై చేశాను, వై డాష్ అంటే వద్దు ఇలా రాస్తాను, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ విఎక్స్. దీన్ని ప్రొడక్ట్ రూల్ చేయాలి. ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విల్ బి 1 ప్లస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి విల్ బి డివి బై డిఎక్స్. ఇది అందరికి తెలుసు కదా. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఎక్స్ డివి బై డిఎక్స్. ఇది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అండ్ ఇది మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. ఓకే, లెట్ us సబ్స్టిట్యూట్. 1 మైనస్ వి స్క్వేర్ బై 2v ఈజ్ ఈక్వల్ టు డివి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వి. ఓకే, సో ఈవెన్ ఇట్ తీసుకొస్తే
1 minus v square by 2v minus v is equal to dv by dx 1 minus v square minus 2v square LCM చేసా 2v is equal to dv by dx so 1 minus 3v square by 2v is equal to dv by dx ఇప్పుడు ఇది వేరియబుల్ అండ్ సెపరబుల్లో కన్వర్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సొల్యూషన్స్ చేసేటప్పుడు నీకు ఏ ఫామ్లో ఉన్నా కానీ ఎక్సెప్ట్ లీనియర్ అండ్ ఎగ్జాక్ట్ ఈ రెండు కాకుండా హోమోజీనియస్ కానీ మన హోమోజీనియస్ కానీ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ కానీ రెడ్యూసిబుల్ టు వేరియబుల్ సెపరబుల్ కానీ ఇవన్నీ ఫస్ట్ వేరియబుల్ సెపరబుల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఉన్న ఈక్వేషన్ని వేరియబుల్ సెపరబుల్లోకి మార్చేసా. సో నాకు v టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని dvకి మల్టిప్లై చేసి dxని తీసుకొస్తే నాకు ఫైనల్గా వేరియబుల్ అండ్ సెపరబుల్ ఫార్మాట్ వచ్చేసింది. ఇప్పుడు dxని తీసుకొస్తే dx ఈజ్ ఈక్వల్ టు 2v అపాన్ 1 minus 3v square dv. ఓకే, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. 1 minute. ఓకే, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఇక్కడ x వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 2 బయటికి తీసుకొని v బై 1 minus 3v square. ఓకే, ఎప్పుడైనా సరే డినామినేటర్లో ఏదన్నా వచ్చినప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి కుదిరితే. ఓకే, కుదిరితే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో డినామినేటర్ డెరివేటివ్ ఏంటో చూద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేయి. డెరివేటివ్ ఆఫ్ 1 విల్ బి 0 మైనస్ 3 డెరివేటివ్ ఆఫ్ v స్క్వేర్ విల్ బి 2v. సో మైనస్ 6v వస్తుంది. ఓకే, నీకు మైనస్ 6v న్యూమరేటర్లో ప్రజెంట్ అయి ఉండాలి. సో నీకు అక్కడ 2v మాత్రమే ప్రజెంట్ అయింది. సో నువ్వు దీన్ని ఎలా చేయాలంటే మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ v అపాన్ 1 మైనస్ 3v స్క్వేర్ 1 అపాన్ 3 మైనస్ 3/3ని మల్టిప్లై చేసా. ఓకే, మైనస్ని 2 సార్లు 3ని 2 సార్లు న్యూమరేటర్లో ఒకసారి డినామినేటర్లో ఒకసారి మల్టిప్లై చేసా. సో దట్ ఇప్పుడు నా న్యూమరేటర్ ఏమవుతుంది మైనస్ 1/3 మైనస్ 6v అపాన్ 1 మైనస్ 3v స్క్వేర్ dv. డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ప్రజెంట్ అయింది. సో మైనస్ 1/3 log ఆఫ్ mod 1 మైనస్ 3v స్క్వేర్ ప్లస్ c x. ఇలా లాగరిథమ్స్లో వచ్చినప్పుడు ఆన్సర్ cని కూడా లాగ్లో తీసుకోవడం బెటర్. ఆప్షన్స్ చెక్ చేసుకోండి. cని లాగ్ లోపల తీసుకున్నాడా లేదా, తీసుకుంటే నువ్వు లాగ్లో క్రియేట్ చేసుకోవాలి. లాగ్ ఆఫ్ 1 మైనస్ 3 v వాల్యూ ఏంటి, v ఏం తీసుకున్నాం y బై x. సో y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ log c. ఓకే, అండ్ నౌ మైనస్ 1/3 log ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ c. ఈ టర్మ్ మొత్తం ఇటు తెచ్చుకుంటే x ప్లస్ 1/3 log ఆఫ్ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c. ఆప్షన్స్ బట్టి మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ బట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళే కంటే ముందు రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. ఖాళీ ప్రాబ్లం వద్దు, ప్రాబ్లం చేసి నేను దగ్గర 2-3 పేపర్స్ అయిపోతాయి. ఓకే, డెఫినేషన్ చూపిస్తాను. ఇప్పుడు dy అపాన్ dx ఉంది, x మైనస్ y ప్లస్ 5 x మైనస్ y మైనస్ 1 ఉంది. ఇప్పుడు దీన్ని లాస్ట్ వీడియోలో చెప్పినట్టు x మైనస్ y కామన్ ఉంది కాబట్టి వీ కెన్ అజ్యూమ్ x మైనస్ y యాజ్ వీ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ ఈజీలీ. ఒకవేళ x మైనస్ y కాకుండా ఇక్కడ 2 కానీ ఇక్కడ 2 కానీ ఉందనుకో, సో యూ నీడ్ టు యూజ్ రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్ ఈక్వేషన్ యాజ్ దిస్. ఓకే, ఇలా యూజ్ చేయాలి. లేకపోతే దీన్ని ఇలా యూజెస్ ఎలా చేయాలంటే ఫస్ట్ h, k అండ్ k ఉంది కదా, h అండ్ k దీస్ h, k అనేది ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ 2 లైన్స్. ఓకే, x మైనస్ 2y ప్లస్ 5 2x మైనస్ y మైనస్ 1 ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, ఈ పాయింట్ వాల్యూ h, k. ఈ h, k కనుక్కొని x ప్లస్ ఆ పాయింట్ అంటే ఈ x ప్లస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు నీ కాన్స్టెంట్స్ అనేవి ఎలిమినేట్ అవుతాయి.
కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతే ప్రాబ్లం చాలా సింపుల్ అయిపోతుంది. మనకి యాక్చువల్గా సిలబస్లో లేదు, సిలబస్లో రాసి కూడా లేదు రెడ్యూసిబుల్ టు హోమోజీనియస్. ఓన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్గా. సో ఫస్ట్ హెచ్ కామాకి ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు మల్టిప్లైయింగ్ టూ న్యూమరేటర్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు 2x అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 4y అవుతుంది. సో ప్లస్ 3y మైనస్ 3y, సో ఇది 10 అయిపోతుంది ప్లస్ సో ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఒకటి వస్తుంది కదా. సో ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి 11 ఈజ్ ఈక్వల్ టు 3y, y ఈజ్ ఈక్వల్ టు 11/3 ఓకే 11/3 వస్తుంది. దీని నుంచి నువ్వు x కూడా కనుక్కో. ఈ x అండ్ y అనేది నీ హెచ్ కామాకే. ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ దీస్ టూ లైన్స్. ఓకే ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని ఇక్కడ రీప్లేస్ చేసి నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. యాక్చువల్గా సిలబస్లో లేదు, లైట్ తీసుకోండి. ఓకే ఇప్పుడు మనం హోమోజీనియస్ మీద ప్రాబ్లమ్ చేద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది హోమోజీనియస్ మీద. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. సింపుల్, మనకు చూడగానే అర్థమైపోతుంది. x/y 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 ఎన్ని కనబడుతున్నాయి మనకి. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ we can definitely use homogeneous here. We are using homogeneous differential equation. Okay, let డైరెక్ట్గా వెళ్ళిపోదాం ప్రాబ్లంలోకి. x/y ఈజ్ ఈక్వల్ టు v. ఇక్కడ x/y తీసుకున్నా. ఓకే x/y నాట్ y/x. ఓకే సో x ఈజ్ ఈక్వల్ టు yv, x ఈజ్ ఈక్వల్ టు yv, x డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ yv డాష్. అర్థమైందా? ఇక్కడ నేను దీన్ని ఫస్ట్ ఇది లెసన్తో ఇది ఆపండి. మీకు ఇప్పుడు మీకు అర్థమై ఉండదు. ఫస్ట్ నేను ఇది చెప్తాను చూడండి. దీన్ని నాది x/y ఉంది కాబట్టి నేను dx/dyలో కన్వర్ట్ చేయాలి. సో లెట్ మీ కన్వర్ట్ ఇంటూ ఇట్. e⁻x/y dx ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ e⁻x/y ఆఫ్ 1 మైనస్ x/y dy. ఓకే dx/dy is equal to minus e⁻x/y 1 minus x/y by e⁻x/y plus 1. ఓకే ఇలా అయిపోయింది. నా dx/dy వచ్చింది కదా. సో dx/dy అంటే ఏంటి? x డాషే కదా. ఇప్పుడు నేను xని విత్ రెస్పెక్ట్ టు y డెరివేట్ చేస్తే, ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ x విత్ రెస్పెక్ట్ టు y ఐ విల్ గెట్ దిస్ x డాష్. అదే వచ్చింది. ఇప్పుడు ఇది ప్రొడక్ట్ రూల్ అప్లై చేసా. వైని డిఫరెన్షియేట్ చేస్తే dy/dy క్యాన్సిల్స్ అండ్ విల్ గెట్ 1. సో v ఇంటూ 1. ఓకే నెక్స్ట్ వైని పెట్టేసి vని డిఫరెన్షియేట్ చేస్తా. సో dv/dy వస్తుంది v డాష్. ఓకే క్లియరా? సో x డాష్ ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ yv డాష్. ఇది మార్చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి dx/dy ప్లస్లో. v ప్లస్ yv డాష్ is equal to minus e⁻v of 1 minus v by e⁻v plus 1. ఓకే ఇలా అయింది కదా. ఈ v నటు పంపించాను. by v dash is equal to minus e⁻v of 1 minus v minus v by e⁻v plus 1. నా LCM చేయి. ఓకే నేను దీన్ని మల్టిప్లై చేస్తాను దీని లోపలికి. మైనస్ వీని దీన్ని మల్టిప్లై చేస్తే v ప్లస్ v. దీంతో ఎల్సిఎం చేస్తే ఇది దీంతో మల్టిప్లై అవుతుంది కదా, ఆ వాల్యూ ఇది అనమాట. సో డినామినేటర్లో e⁻v ప్లస్ 1 విచ్ విల్ బీ ఈక్వల్ టు మైనస్ e⁻v ప్లస్ e⁻vv మైనస్ v మైనస్ v. ఇది క్యాన్సిల్. డినామినేటర్లో e⁻v ప్లస్ 1, న్యూమరేటర్లో మైనస్ e⁻v మైనస్ v అపాన్ e⁻v ప్లస్ 1. ఇక్కడ ఏముంది? y dv/dy. ఓకే సో dyని ఇటు, ఈ y టర్మ్స్ అన్ని ఇటు చూడండి. ఇక్కడ e⁻v ప్లస్ 1 డినామినేటర్ని న్యూమరేటర్గా రాసుకున్నాం. ఓకే డివైడ్ బై ఇది ఇటు మైనస్ e⁻v మైనస్ v dv ఈజ్ ఈక్వల్ టు y dy. ఈ dyని ఇటు మల్టిప్లై చేశాను. e⁻v న్యూమరేటర్లో మైనస్ e⁻v మైనస్ v డినామినేటర్లో. సో ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోయింది. dv ఇక్కడే ఉంది, y ఇక్కడే ఉండిపోయింది. సారీ 1/y. y ఇటు వెళ్ళింది కదా, 1/y dy. ఓకే సో నౌ ఈ డినామినేటర్లో ఉన్న
డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. డినామినేటర్లో దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందా లేదా చెక్ చేయి. సో d/dv ఆఫ్ మైనస్ కామన్ తీద్దాం, దీన్ని మైనస్ కామన్ తీసి e⁻v ప్లస్ v. ఓకే, డెరివేటివ్ ఆఫ్ e⁻ ఎనీథింగ్ విల్ బి దట్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు v విల్ బి 1. సో డినామినేటర్ది న్యూమరేటర్లో ప్రెసెంట్ అయింది, బట్ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ని 2 సార్లు మల్టిప్లై చేసుకుందాం. క్లియరా? మైనస్ని 2 సార్లు మల్టిప్లై చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఈ పేపర్లో చూద్దాం ఏం జరుగుతుందో. సో నా ఇది ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ అనేది న్యూమరేటర్లో ప్రెజెంట్ అయింది కాబట్టి లాగ్ ఆఫ్ దిస్ థింగ్ వస్తుంది మనకి. అర్థమైందా? మైనస్ లాగ్ ఆఫ్ డినామినేటర్ మైనస్ e⁻v మైనస్ v ఈజ్ ఈక్వల్ టు 1/y dy log y ప్లస్ సి రావాలి. దీన్ని కూడా లాగ్లో రాసుకుంటున్నా, ఎందుకంటే అన్ని లాగ్లో ఉన్నప్పుడు నాకు అది కూడా లాగ్లో ఉంచుకోవడం మంచిది. ఓకే, సో నా ఈ లాగ్ దీనికి పంపించేస్తున్నా, దీన్ని ఇటు పంపించేస్తున్నా, లేకపోతే ఈ లాగ్స్ని ఇటు పంపించుకుందాం. లాగ్ సి వస్తే మైనస్ లాగ్ సి అవుతుంది. లాగ్ సి అనేది కాన్స్టెంట్, మైనస్ లాగ్ సి కూడా కాన్స్టెంటే. సో ఐ విల్ టేక్ ఇట్ as ప్లస్ పాజిటివ్ లాగ్ సి. ఓకే, ఆప్షన్స్ బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై. అండ్ నౌ వి సబ్స్టిట్యూట్ చేద్దాం బ్యాక్. లాగ్ సి మైనస్ లాగ్ మైనస్ e⁻x/y మైనస్ x/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై. ఇంకా ఇప్పుడు నుంచి నువ్వు ఆప్షన్స్లో ఉన్నదాన్ని బట్టి నువ్వు మ్యానిపులేట్ చేసుకోవాలి. క్లియరా? సో లాగ్ ఆఫ్ సి బై మైనస్ ఆఫ్ e⁻x/y మైనస్ x/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై. log gets cancelled. Minus c is equal to y of e⁻x/y minus x/y. This is our solution. మైనస్ c కూడా ఒక కాన్స్టెంటే. ఓకే, ఇది ఒక సొల్యూషన్. నీ ఆప్షన్స్ బట్టి నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి ప్రాబ్లం ఆన్సర్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చూద్దాం. ఇందాకటి ప్రాబ్లం మొత్తం అర్థమైందా? అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఓకే, నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం టీచ్ చేస్తాను ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఓకే, కొన్ని మిస్టేక్స్ అటు ఇటు ఉంటాయి, సో ప్లీజ్ మేనేజ్ ఇట్. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం సొల్యూషన్. సో ఇక్కడ ఈ రెండింటి పవర్ యాడ్ చేస్తే 2 వస్తుంది, దీని పవర్ 2 ఉంది, దీని పవర్ 2 ఉంది. సో ఇట్ ఈస్ అ హోమోజీనియస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ అదే, ఐడెంటిఫై చేయాలి ఇది ఏ ఈక్వేషన్తో సాల్వ్ అవుతుందో ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేయాలి లేదా కామన్ తీయాలి. లెట్ us డివైడ్ బోత్ సైడ్స్ విత్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్. హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఏంటిది? x². సో లెట్ us డివైడ్ విత్ x². Let us divide with x² on both sides. Okay, x² by x² plus xy by x² y dash is equal to y² by x². Square x cancels, ये दोनों ये రెండు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 plus y by x of dy by dx is equal to y by x whole square. y by x జనరేట్ అయిపోయి dy by dx ఉంది. లెట్ y by x is equal to v, y is equal to vx, y dash is equal to v plus xv dash. ఓకే, ఇక్కడ నేను dvxని డిఫరెన్షియేట్ చేసా, ఇందాక ప్రాబ్లమ్స్లో కూడా చూపించాను కదా. సో లెట్ us సబ్స్టిట్యూట్ బ్యాక్ దట్ 1 plus v, dy by dxని నేను v plus xv dash రాసుకుంటా ఈజ్ ఈక్వల్ టు v². v plus xv dash ఈజ్ ఈక్వల్ టు v² upon 1 plus v. దీన్ని డివైడ్ చేశాను. సో xv dash ఈజ్ ఈక్వల్ టు v² by 1 plus v మైనస్ v, ప్లస్ విని తీసుకొస్తే మైనస్ v. xv dash ఈజ్ ఈక్వల్ టు v² మైనస్ v² బై 1 plus v. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే నేను ఎల్సిఎం చేసా, 1 plus vని vతో మల్టిప్లై అవుతుంది కదా. సో v1 జా v సార్ v², మైనస్ ఉంది కాబట్టి లోపల ఉన్న సైన్స్ చేంజ్ అయ్యాయి. క్లియర్ కాకపోతే రీవైండ్ చేసుకొని చూడండి మళ్ళీ. x dv by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ v బై 1 plus v. సో ఇప్పుడు నాకు v టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి, x టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. సో దీన్ని ఇటు మల్టిప్లై చేసుకుని వీటన్నిటిని ఇటు మల్టిప్లై చేస్తే సపరేట్ చేసుకో, ఖాళీ సపరేట్ చేసుకో. నేను చెప్పింది కన్ఫ్యూజ్ అవుతే v అన్నీ ఒకవైపు, x అన్నీ ఒకవైపు సపరేట్ చేసుకో. అండ్ dv అండ్ dx అనేవి న్యూమరేటర్లో ఉండాలి. సో ఇక్కడ dx న్యూమరేటర్ లేదు కాబట్టి దీన్ని ఇటు పంపించుకుంటున్నాను.
సో 1 ప్లస్ వి అపాన్ వి dv is equal to minus x dx, 1 upon x dx. x న్యూమరేటర్ ఉంది, ఇటు వెళ్తే డినామినేటర్ అయిపోతుంది. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. నౌ దీన్ని నేను 1 ప్లస్ వి బై వి ఉంది కదా, 1 బై వి ప్లస్ వి బై వి రాసుకోవచ్చా? 1 బై వి ప్లస్ వి బై వి హోల్ dv is equal to minus integral of 1 upon x dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై వి log v, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది, ప్లస్ వి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్. ఓకే, సో ఈ లాగ్ విని వాపస్ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వి వచ్చేసి వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ వై బై ఎక్స్. లాగ్ ఆఫ్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ cancels, is equal to c minus y by x. log y is equal to c minus y by x. ఇలా నువ్వు ఇక్కడ వరకు క్లియర్ కదా నీకు? ఇక్కడ వరకు దీని నుంచి ఆప్షన్స్లో ఉన్న దాన్ని బట్టి దీన్ని కన్వర్ట్ చేసుకో. ఓకే, ప్రాసెస్ ఇంపార్టెంట్. లాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఇక్కడ రాయలేదు. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటర్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూద్దాం, అది కూడా వచ్చేస్తుంది త్వరలో. అండ్ ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వీడియో వస్తుంది. అండ్ ఇంకా వర్క్ పవర్ ఎనర్జీ కూడా వీడియో రివిజన్ వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే లీవ్ ఇట్, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం టీచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.